హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ మెంతం కూర పప్పు ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ముందే కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరని వేసుకోవాలి. మెంతం కూర చేదుగా ఉంటుంది కాబట్టి అది ముందే కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఆ చేదనేది పప్పులోకి రాదు. ఒక 5 మినిట్స్ అలా మెంతం కూరని ఫ్రై చేసుకోవాలి. మెంతం కూర ఫ్రై అయ్యాక అందులోకి మనం కందిపప్పు వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ముందే ఒక 1 గ్లాస్ కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను. అది ఇందులోకి వేసుకుంటున్నా. ఒక గ్లాస్ పప్పుకి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ పోసుకున్నాక అందులోకి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నా. సో, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నా. పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిగ్గా ఉడకదు. అందుకే నేను ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకోలేదు. ఇంకా కొద్దిగా పసుపు కూడా. అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. పప్పు ఉడికే టైంలోనే కడాయి తీసుకొని పప్పులోకి పోపు పెడదాం. దానికోసం నూనె పోసి కొద్దిగా వేడెక్కాక అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి పోపు పెట్టుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి కలిపితే అర్థమైపోతుంది పప్పు ఉడికిందా లేదా అని. మనం పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేయలేదు కదా! ఈ టైంలో మనం సాల్ట్ ఇంకా పడితే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. మన టేస్ట్‌కి తగ్గట్టు. సో, ఉప్పు, కారం ఒకసారి యాడ్ చేశాక మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. మనం పప్పులోకి పులుపు యాడ్ చేసుకోవాలి కదా! దానికి నేనిక్కడ నిమ్మకాయ రసం తీసుకున్నాను. మీరు కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ రసం వేశాక ఒకసారి పప్పుని కలిపి లాస్ట్‌లో మనం పోపుని వేసుకుంటే మన మెంతం కూర పప్పు రెడీ. ఈ మెంతం కూర పప్పు మనం అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి తిన్నా బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా మెంతం కూరతో పప్పు ట్రై చేశారా? లేదంటే మీరు మెంతం కూరతో ఏం డిషెస్ ట్రై చేశారు? కామెంట్ చేసి చెప్పండి. ఆకుకూరతో ఇలా పప్పు చేస్తే ఈజీగా తినేస్తారు చిన్న పిల్లలు కూడా. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.